49వ హౌసన్న గుడారాల పండుగ ఆచి చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఈరోజు మీకు గుడారాల పండుగలో పనులు ఎక్కడికి వచ్చినాయి, స్టేజ్ ఇంకా ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ చూపిద్దామని వచ్చాను. ఇదిగోండి, మనం ఇప్పుడు స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు మీ స్టేజ్ ముందుకు వెళ్తాం మనము. చూడండి, ఇప్పటి వరకు మనం స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. ఆ రోడ్లో అది మనం వచ్చింది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి స్టేజ్ చూడండి ఎలా ఉందో. సుమారుగా ఈ స్టేజ్ కొలతలు వచ్చేసేపాటికి 120 అడుగులు వెడల్పు, ముందుకు వచ్చేపాటికి 50 అడుగులు అని చెప్పారు. ఆ లైటింగ్ అంతా వెల్డింగ్ కనిపిస్తున్నాయి కదా స్టాండ్లు, ఆ స్టాండ్లకి లైట్లు పెడతారు, కొన్ని 100 లైట్లు కడతారు. ఇది ఇంకా లైట్లు కట్టడానికి స్టాండ్లు ఇంకా తయారు చేస్తున్నారు, వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలిగినట్లుగా అందరూ ప్రార్థించండి. అన్ని పనులు టైంకి అయిపోతాయి కూడా, చేసేస్తారు. ఇంకా ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మేము ఇట్లా చేస్తూ ఉన్నప్పుడే విశ్రాన్న కూడా వచ్చారు. విశ్రాన్న చూసాము, ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాంలే కానీ కుదరలేదు. విశ్రాన్న వచ్చారు, స్టేజ్ అంతా చూస్తున్నారు. విషయం ఏంటంటే అక్కడ స్టేజ్ వేసే రాంబాబు గారిని ఆయన ఉన్నారు, ఆయన కలవడం జరిగింది. 17 సంవత్సరాల నుంచి ఆయన స్టేజ్ వేస్తున్నట్లు చెప్పారు. అలాగే పగలు జరిగే గుడారాల పండుగ ఏదైతే ఉందో ఆ స్టేజ్లో కూడా వచ్చాము మేము. అది కనిపిస్తుంది కదా మీకు అందరికీ, అదన్నమాట స్టేజ్. ఇంకా స్టేజ్ అవ్వలేదు, అవి పెండల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అదిగో అలా అంతా ప్లేస్ అంతా ఇప్పటివరకు చాలా వరకు క్లీన్ చేశారు. దేవుని దయ వల్ల పనులన్నీ బహుబలంగా బాగా జరుగుతున్నాయి. అదిగోండి, నేను అక్కడ అన్నాను చూశారు కదా, తమ్ముడు ఉదయ్ వీడియో తీస్తున్నాడు. ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి గుడారాల పందిర్లో నుంచి మేము లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అలాగ లోపలికి వెళ్ళిపోయి మందిరంలో కూడా వెళ్తాము. చూడండి పందిర్లు ఎలా ఉన్నాయో. కొంతవరకు పందిర్లు కట్టారు, మిగతా కర్రలు కట్టారు, కానీ ఇంకా వాటి మీద క్లాత్లు ఇంకా పరచలేదు. ఇంకా మెల్లమెల్లగా పనులు జరుగుతున్నాయి. ఇదిగోండి, కొన్ని లక్షల మందికి వసతులు ఏర్పాటు చేయాలంటే మరి మామూలు విషయం కాదు. ఇదిగోండి, ఇప్పుడు మనం మందిరంలోకి వెళ్తున్నాం. అదిగోండి హస్తన్న దయాక్షేత్రం. సుమారుగా మందిరం పొడవు వచ్చేసేపాటికి 120 అడుగులు వెడల్పు, అలాగే ముందుకు 200 అడుగులు బారుంది. ఇదిగోండి, ఇటు వచ్చేపాటికి బాప్తిజాలు కార్యక్రమం జరపడానికి ముందుగానే తొట్టి సిద్ధపరిచారు. అలాగే మందిరంలో కూడా చాలా పనులు జరుగుతున్నాయి. అవి కూడా మీకు ఇప్పుడు వివరంగా చూపిద్దాం అనుకుంటున్నాను. బండి ఆపుతున్నాను. అదిగండి లోపల జరుగుతున్నాయి చూడండి. సౌండ్ ప్రూఫ్ వర్క్ జరుగుతుంది, చాలా బాగా చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్లేవుడ్ చెక్కలకి కార్పెట్ పింక్ చేస్తున్నారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ చూడండి, వస్తున్న దయాక్షేత్రం లేమల్లో ఉన్న ఆ మందిరం బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది, చాలా బాగుంది అది. ఇంకా ఎవరు చేసే పనులు ఎవరు కూడా రెస్ట్ తీసుకోకుండా నిర్విరామముగా శ్రమ పడుతూ చేస్తున్నారు. మందిరం అయితే నెంబర్ 1గా ఉంది, పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి. ఇంకా బిల్డింగ్ వర్కులు జరుగుతున్నాయి, పక్కన కూడా కటింగ్. ఇదంతా చూడండి వంటశాల దగ్గరకు వచ్చాం మనం ఇప్పుడు. అదిగోండి అన్ని పుల్లలతో వంటను ప్రిపేర్ చేస్తారు. ఇంకా సరిపోవనుకుంటే ఇంకా గ్యాదర్ చేస్తూనే ఉన్నారు. వంట చాలా చాలా పెద్దగా ఉందండి. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, వరుసగా తాటాకి పందిర్లు వేసేసారు, పట్టాలు కట్టేశారు. లోపల చూడండి ఎలా ఉందో. ఇదిగోండి, ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్తాము. అదిగండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అదంతా వంటశాల అని అన్నారు. ఆ వంటశాలలో చాలామంది సేవకులే వచ్చిన విశ్వాసులకి ఆ వంటని సిద్ధపాటు చేస్తారు. ఇంకా వంటశాల దగ్గర నుంచి మళ్ళీ మనం పందిర్లో నుంచి బయటికి వెళ్దాము. చూడండి, పందిర్ల దగ్గరికి వెళ్తున్నాము. పందిర్లో నుంచి లోపలికి వెళ్ళిపోతాము ఇప్పుడు. అదిగో చూడండి పందిర్లు. కొన్ని సుమారుగా కొన్ని 100 ఎకరాలు అన్నారు, కానీ ఎన్నో కరెక్ట్గా మనకు కూడా తెలియదు అనమాట. కానీ చాలా ప్లేస్ని తీసుకున్నారు. అదిగోండి పందిర్లు ఎలా ఉన్నాయి చూడండి. లాంగ్ వ్యూ నుంచి మీకు చూపిస్తున్నాను.
అదిగండి లైట్లు కట్టడానికి స్టాండ్స్ ఉండే పెద్ద పెద్ద స్టాండ్లు అదంతా వర్క్ చేశారు గ్రౌండ్లో. అక్కడే మనం వెళ్ళి కూర్చొని దేవుడిని ఆరాధించడానికి ప్రతిదీ కూడా చాలా నీట్గా చేస్తున్నారు. ఇంకా చూడండి ఇటువైపు వచ్చేపాటికి మనకి ఎంట్రన్స్లో ఆర్చులు ఉంటాయి కదండి, అవి చేస్తున్నారు. రాజు పాస్టర్ గారు అక్కడే ఉండి వర్కులు చేపిస్తున్నారు. మన దగ్గరికి వెళ్ళడానికి భయం వేసి వెళ్ళలేదు. అదిగోండి ఆర్చులు చూడండి ఎలా చేస్తున్నారు. అక్కడి నుంచి ఇంకా మెయిన్ ఎంట్రన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటా, మాకైతే కనిపించలేదు. ట్రై చేశాను అది కూడా చూపించడానికి. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, యేసన్న గారు మొట్టమొదటిగా ప్రారంభించిన పరిచర్య ఇలేమలలో. ఇదిగోండి మీరు చూస్తున్నారుగా మందిరం. ఆ మందిరాన్ని యేసన్న గారు స్వయంగా నిర్మించారు. ఆయన గుర్తు కోసం మందిరాన్ని అలానే ఉంచేశారనమాట. ఇక్కడి నుంచి ప్రారంభించబడిన ఈ పరిచర్య దేవుడు దేశ విదేశాలలో విస్తరింపచేసి హోసనామేష్ చేసిన దేవుడు ఆశీర్వదించారు. ఈ గుడారాల పండగకి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. కనుక మీరందరూ కూడా ఈ యొక్క గుడారాల పండుగలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచునుగాక. ఆమెన్.